వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్. నేను మీ భవాని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హైమా ప్రసాద్. మేడం చాలా యూనివర్సిటీలో చాలా డిగ్రీస్ చేస్తూ ఉన్నారు. సైకాలజిస్ట్, యోగా థెరపిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. మేడం గత 5 సంవత్సరాలుగా ఊమ్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. నమస్కారం మేడం. మేడం, ఊమ్ స్కూల్ అంటే ఏంటి? మనిషి యొక్క ఆలోచనలు, క్యారెక్టర్, ఎబిలిటీ, స్కిల్స్, ఐక్యూ, మేధస్సు ఇవన్నీ కూడా తల్లి గర్భంలో ఉండంగానే మొదలవుతాయి. తల్లి తండ్రి యొక్క ఆలోచనలన్నీ కూడా గర్భస్థ శిశువు మీద ఉంటాయి. ఇలాంటి స్థితిలో మనం మంచి ఆలోచనలు వాళ్ళకి క్రియేట్ చేసి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఒక శిశువు హెల్దీగా హ్యాపీగా పుడుతుంది, ఎలాంటి ఆలోచనలతో శిశువు హ్యాపీగా హెల్దీగా ఉంటుంది అనే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలిగే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది ఆధునికమైన సనాతనమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇదే ఊమ్ స్కూల్. ఊమ్ స్కూల్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ ఊమ్ స్కూల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వల్ల మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాన్ని మ్యాక్సిమం తగ్గించవచ్చు. మనం ఇందాక అనుకున్నట్టే పుట్టిన తర్వాత వాళ్ళని మార్చడం కన్నా కడుపులో ఉండంగానే వాళ్ళని మార్చి బయటికి తీసుకురావడం అనేది ఒక ఉత్తమ ప్రక్రియ. దాంతోపాటు ఒక మంచి సమాజాన్ని సృష్టించవచ్చు. ఒక హెల్దీ హ్యాపీ సమాజం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మన దేశం యొక్క అంటే దేశ అభివృద్ధి ఎక్కడ మొదలవుతుంది? ముందు మన ఇంటి నుంచి, మన నుంచే మొదలవుతుంది. మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, తర్వాత మన వీధి బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన స్టేట్ బాగుండాలి, అలాగే మన దేశం బాగుండాలి. ఇలా ఒక్కొక్కటి మన సమాజం వృద్ధి చెందాలి అంటే గనక ఆ సమాజానికి తగ్గ మనుషులు ఉండగలగాలి. సో ఈ ప్రక్రియ ద్వారా మనం సొసైటీకి ఉపయోగపడే పిల్లల్ని తయారు చేయొచ్చు, మన కంట్రీని డెవలప్ చేయొచ్చు. ఊమ్ స్కూల్ పెట్టాలని ఎలా అనిపించింది? ఊమ్ స్కూల్ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే, ఈ రోజుల్లో చూస్తున్నాం చాలామంది పిల్లలు అంటే మా దగ్గర కేసెస్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే మా పిల్లలు మాట వినట్లేదు, ఎక్కువగా ఎడిక్షన్స్కి గురవుతున్నారు, పేరెంట్స్ అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఉండట్లేదు, ఇలా చాలామంది కేసులు ఉన్నాయి. అలాగే ఎట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉంటాం ఈ చెడు ఎంత ఉందో మంచి కూడా ఉంటుంది. చాలామంది పిల్లలు స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళడం, పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వడం, అలాగే పేరెంట్స్ మాట వినడం, ఇవి కూడా చూస్తున్నాం. కొన్ని యూనివర్సిటీస్ రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటి అంటే, వీళ్ళ యొక్క ఫీటస్ వీళ్ళు గర్భంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి, అటు ఇటు అంటే ఇలా మంచి జరిగిందేంటి, చెడు జరిగిందేంటి, ఈ రెండు అంచనా వేస్తే వాటిని బట్టి అంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచనను బట్టి వాళ్ళని పిల్లల్ని పెంచే ఎన్విరాన్మెంట్ బట్టే పిల్లలు అలా తయారవుతున్నారు. ఫ్రెండ్ చూస్తాం, మొక్కే వంగనది మానే వంగన అని ఈ సామెత బాగా వర్తిస్తుంది. ఎందుకంటే పుట్టిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మార్చడం కన్నా బిడ్డ లోపల ఉండంగానే అంటే సెల్ డివిజన్ జరుగుతున్నప్పటి నుంచే చేంజ్ అనేది స్టార్ట్ అయితే గనక డెఫినెట్గా మనకి కావాల్సినట్టుగా పిల్లలు ఉండగలుగుతారు. ఇదేం కొత్తగా ఈ రోజుల్లో ఇప్పుడు సృష్టించింది అయితే కాదు. మీ అందరికీ తెలుసున్నదే. అర్జునుడు అభిమన్యుడికి చెప్పింది, అలాగే నారదుడు ప్రహ్లాదుడికి చెప్పింది. ఇవన్నీ కూడా పూర్వం పురాణాల్లో ఉన్నవే, మనం కొత్తగా సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ ఇవి మనకు తెలుసున్నా మనం పాటించకపోవడం. బికాజ్ ఈ రోజుల్లో కపుల్ ఇద్దరు హరిబరిగా ఉండడం, ఏదో ఒక ప్రక్రియ అయిపోయింది అనుకోవడం, తర్వాత పిల్లల్ని కనినప్పుడు కూడా తల్లి తండ్రి చాలా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా వీళ్ళు క్యారీ చేసుకుంటూ రావడం. ఎలాంటి ఎమోషన్స్తో అయితే మీ పిల్లల్ని బయటికి తీసుకొచ్చారో అలాంటి ఎమోషన్స్తోనే వాళ్ళు పెరగడం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం. సింపుల్ అండి. వేప గింజలు వేస్తే వేప చెట్టే వస్తుంది, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుంది. మనం వేసే విత్తనాన్ని బట్టే ఆ యొక్క ప్రోడక్ట్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ముందు నుంచే విత్తన దశలోంచే దాన్ని శుద్ధి చేసి మనం వేయగలిగితే హెల్దీగా హ్యాపీగా ఉన్న పిల్లల్ని మళ్ళీ హెల్దీగా హ్యాపీగా ఉంచే పిల్లల్ని కనొచ్చు. సో ఇది జరగాలి అంటే గనక డే 1 నుంచే
అంటే కన్సీవ్ అవ్వడానికి ముందు నుంచే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు, తద్వారా మీరందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. హోమ్ స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు? కపుల్ నుంచి పేరెంట్స్గా మారాలి అనుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లలు హెల్దీగా మేధావులుగా ఉండి మంచి తెలివితేటలతో ఉండాలి అనుకునే ప్రతి కపుల్ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మా స్టూడియోకి వచ్చి ఇంతటి విలువైన సమాచారాన్ని రేపటి మేధావులు తయారు చేయడానికి ఇచ్చిన సలహాలకు మీకు ధన్యవాదాలు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.